రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? మీ కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా? లేదు, అంటే ఊళ్ళో మనం యాక్టివ్ ఉండేవాళ్ళం. తాత సర్పంచ్ దాదాపు 15 సంవత్సరాలు పనిచేయటం, మనం కూడా యాక్టివ్ ఉండేవాళ్ళం అప్పటి నుంచి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మా ఊరు రత్తయ్య గారు, మాకు పెద్ద రత్తయ్య గారు, వాళ్ళు టీడీపీలో ఉండేవాళ్ళు, మేము అంత కాంగ్రెస్లో ఉండేవాళ్ళం మొదటి ముందు నుంచి కూడా. ఆ రాజకీయ నేపథ్యం కంటిన్యూస్. నేను అంతకుముందు సర్పంచ్గా పోటీ చేశాను. ఆ తర్వాత అంటే ఎప్పుడు ఆ యాక్టివిటీ నడుస్తుండే, పక్కన అది నడుస్తూనే బిజినెస్ నేను కంటిన్యూ చేసుకోవాలి. ఏమేం పదవులు చేశారు? పదవులని కాదు, మనం రెగ్యులర్ యాక్టివ్ ఉండేవాళ్ళం. సర్పంచ్ నేను పోటీ చేశాను, ఆ తర్వాత మళ్ళా కంటిన్యూస్ ఉండేవాళ్ళం యాక్టివిటీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో బాగుండేవాళ్ళు? బాగా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు చాలా ఆ క్లోజ్నెస్, దట్ ఈస్ డిఫరెంట్. అసలు ఎంటైర్ డిఫరెంట్, అంటే డిఫరెంట్ దగ్గరగా చూసారు, బాగా దగ్గరగా. ఏ చిన్న విషయం చెప్పుకునే. జగన్ గారికి ఎందుకని ఆ విషయాలు అంటే అంత ఎందుకు రాలేదు? కూడా ఆ క్లోజ్నెస్ ఉంది నాకు, కానీ ఆయనకి డిఫరెన్స్. అతను ఓపెన్ మైండ్, ఇతనికి సంబంధం లేదు. మీరు అసలు ఎక్స్పెక్టేషన్ వద్దు అసలు. ఇతను డబ్బుతోటే రాజకీయం నడిచిపోతుందనే వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు మరి డబ్బు ఒక్కటే రాజకీయాలు నడిపిస్తుందనే వాతావరణం. నేను చెప్పాను కదా, మొన్న జరిగిన డబ్బు దేశంలో ఎక్కడ స్వాతంత్రం వచ్చినా ఏ రాష్ట్రం నడవలేదు డబ్బు సంబంధించి. డబ్బుతోటి అయిపోద్దని ఆ వాతావరణం తీసుకొచ్చాడు. మీరు ఇందా మాట్లాడుతున్నారు, పైకి కనిపించేది వేరు, లోపల ఆయన వ్యవహార శైలి వేరే ఉంటారు. ఇప్పుడు కూడా మీతోను పబ్లిక్ తో కూడా అట్లా ఉంటారు, రెండు రకాలుగా అట్లా ఉంటారు. 100% మనస్తత్వం అది నాకు తెలుసు. మీరు అదొక పికిల్ మనస్తత్వం చూసుకోండి. లోపల మీకు అసలు అర్థం కాని పరిస్థితి, దగ్గర వ్యక్తులు కూడా అర్థం కాదు. అది అపరిచిత వ్యక్తి లోపల నడుస్తూ ఉంటాడు అతను మొత్తం పూర్తిగా. ఆ అపరిచిత వ్యక్తే. మీరు ఎవరన్నా రాజకీయాల్లో ఓడిపోయిన తర్వాత నెల రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా చేస్తారనే వ్యక్తి అసలు మీరు ఆలోచిస్తా ఉన్నాను. అవకాశం వచ్చింది, ప్రజలు గెలిపించారు, ప్రతిపక్షంలో ఉన్నాం, మనం దాని దగ్గర ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేయాలి. మీరు ఒకటి ఆలోచన అయ్యింది కాదు, నేను గెలిపించే 150 సీట్లు మనం గెలిచాము, అసలు 170 సీట్లు రావాలని కోరుకోవటం ఏంటి? డెమోక్రసీలో అవతరాడు ఒక సీట్ కూడా గెలవకూడదు, ప్రతిపక్ష నాయకుడు ఓడిపోవాలి, 175 కోరుకోవాలంటే ఎవరు కోరుకునేది? అది ఏ డిక్టేటర్ ఇంకో రకమైన మనస్తత్వం, ఒక విపరీత ధోరణి ఉండేవాడు తప్ప 175 గెలవాలని ఎవరు కోరుకుంటాడే? అసలు వస్తాను ఆలోచన సాధ్యం అవుతుంది కదా. సాధ్యం అయితే మాత్రం ఎందుకు కోరుకోవాలి? అది 175 నువ్వు గెలిస్తే వాళ్ళ కుదిరితే ఒక్కసారి రావచ్చు ఫ్లూక్ గా, కానీ అది కోరుకోవాలి. మన అవసరం ఉందా 170 రావాలని కోరుకోవటం? ఈ సిస్టంలో కావాలి కదా, అపోజిషన్ ఉండాలి, మన తప్పులు ఎత్తి చూపాలి. అపోజిషన్ ఉంటేనే నువ్వు అసలు మామూలు వాళ్ళనే కాకపోతే, అపోజిషన్ లేకపోతే అసలు ఎట్లుండేది ఈ రాష్ట్రం? 175 నిజంగా గెలిచుంటే ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అయినా కూడా అసలు ఆ వాతావరణం ఉంటుందా ప్రజాస్వామ్యంలో? అసలు ఆ ధోరణి ఉందంటేనే మీరు ఆలోచన చేయండి. అదంతా ఒక నియంత టైప్ గా బిహేవ్ చేసి, పూర్తిగా నియంత వినేటటువంటి మనస్తత్వం కాదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూసే మనస్తత్వం కాదు. మీరు అసలు ఎప్పుడైనా మాట్లాడేప్పుడు చూడండి, స్ట్రైట్ గా ఎప్పుడైనా చోటు చూసారా? కాళ్ళను చూస్తారు, పక్కన చూస్తాడు, నమస్కారం పెడతాను చూసారా? మనుషులున్నా లేకపోయినా నమస్కారం పెట్టుకుంటూ వెళ్తుంటాడు. అతను మాట్లాడేది మనుషులతో కాదు, అతను ఏది చెప్పాలంటే చెప్తాడు, ఏది నమస్కారం పెట్టాలని పెడతాడు అంతే. ఎదుటి వ్యక్తి అతని భావాలు ఏంటి చూసి మాట్లాడటం అనేది జరగదు. అతను స్ట్రైట్ గా మాట్లాడటం ఉండదు అతను. చాలా అది ఒక విపరీత దూరం. ఆయన వ్యవహార శైలిలో మిగతా వ్యక్తుల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయా, లేకపోతే ఆయనంతటా ఆయనే ఇదంతా డ్రైవ్ చేస్తూ ఉంటారు? ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అంటే ఈ వ్యవహార శైలి ఏ వ్యక్తి కన్నా కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. కానీ మనస్తత్వం అనేది అది డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. ఇప్పుడు పెరిగినటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు ఒకసారి గమనించండి, ఈ పార్టీ ఎట్లా నడుస్తుంది దానికి సంబంధించి పూర్తిగా అర్థం అవుతుంది. రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ పార్టీ నడిపేటటువంటి ఎంత గతంలో ఎట్లా ఉండేవారు వాళ్ళు చూస్తే అర్థం అవుతుంది మీకు. ఆ పార్టీ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ముందుకు పోతుంది దానికి సంబంధించి.